నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డు వివాదంపై చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు సిట్ ఉండగా మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సిబిఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సిబిఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చింది. దీంతో సిబిఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. సిబిఐ సరిగా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. సిబిఐ రిపోర్ట్లో లోపాలంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపింది. ఊరూరా ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రసాదంపై టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది. దుష్ప్రచారానికి కొనసాగింపుగా మరో విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వారి చెప్పు చేతల్లో ఉండే అధికారులతో కమిటీ వేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తమకు నచ్చినట్టు రిపోర్ట్ రాయించుకోవడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తిరుమలపై దుష్ప్రచారం చేయాలని వ్యూహం రచిస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆయనకు విష ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబుకు 2014-19 మధ్య నెయ్యి సరఫరాపై విచారణ చేయించే దమ్ముందా అని సవాల్ విసిరారు భూమన కరుణాకర్ రెడ్డి. స్వామి మీద నిజంగా భక్తి ఉంటే గత మీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయినటువంటి నెయ్యి మీద మీరు విచారణ చేయించాలి. మీరు టీటీడీని టీడీపీకి రాజకీయ పావుగా వాడుకుంటున్నారు అన్నటువంటి బాధ మాది. టీటీడీ వేరు, టీడీపీ వేరు అన్నటువంటి విషయం మీరు మర్చిపోయినారు. ఆ సంస్థ యొక్క గొప్పతనాన్ని గురించి, సిబిఐ యొక్క గొప్పతనాన్ని గురించి పెద్ద చిలవలు పొలవలుగా రాసినటువంటి మీరు వాళ్ళ నివేదిక సమర్పించిన తరువాత ఏమిటి సిబిఐ, ఏమిటి సిట్టు, వీళ్లను కూడా మేనేజ్ చేసేసింది వైసీపీ. మేనేజ్ చేయటంలో సిద్ధహస్తుడు ఎవరు అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసునే. ప్రజా సమస్యలపై కేబినెట్లో చర్చ జరగలేదని విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. లడ్డూ ఇష్యూని ఎలా వివాదం చేయాలని చర్చించారని ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా సిబిఐ రిపోర్ట్ రావడంతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లంపల్లి. ఈ క్యాబినెట్ అంతా కూడా ఎటువంటి ఎజెండా లేకుండా కేవలం వెంకటేశ్వర స్వామి మీద వేసిన నిందని, ఏదైతే చంద్రబాబు నాయుడు నింద వేశారో ఆ నిందని ఏ విధంగా సమర్థించుకోవాలని చెప్పని మాట్లాడడానికే ఈ క్యాబినెట్ చర్చ జరిగిందనేది ఈరోజు నలుగురు మంత్రులు మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం తప్పు చేసింది, లేని అపచారాన్ని ఉన్నట్టుగా చెప్పారు. అది ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా బట్టబయలైంది. దాన్ని కవర్ చేసుకోవడానికి అనేక రకాల తంత్రాలు మామూలు కూడా కాదు. ఏదైతే రోడ్డు మీద ఫ్లెక్స్లు కట్టడం, ఇంటికి పాంప్లెట్లు పంపించడం. పార్లమెంటు ముందు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయన్నారు. విపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వమే దగ్గరుండి దాడులు చేయిస్తోందని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఇందులో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయని ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ ఇళ్లను తగులబెట్టారని తెలిపారు. Coming to most important issue is even that law and order is day to day deteriorating. Law and order. There is no law and order in our Andhra Pradesh. Now, sir, there is a Red Book Rajangam is really in the prevalence. Red Book Rajangam. I want to know. Babu Rao, you are a very senior member. Sir. Law and order is a state subject. No, sir, that's true, sir. But I want to mention
I want to mention that situation going on, sir. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరులో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీస్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగాయన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడి చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన వెంటనే క్లూస్ టీంను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రతిపక్షంలో అద్భుతంగా ప్రశ్నించేవాడు, అద్భుతంగా మాట్లాడేవాడు. వాళ్ళు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే తత్వం ఉన్నోళ్ళు, ఆ మోడల్ వాళ్ళు కాదు వీళ్ళు. వీరమరణం పొందుదాం అనుకునే పోరాటం చేస్తున్నాం. రమేషో మేము ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికితే బతుకాం, బతికే పోతాం. అది లక్షణం. అది సార్ మీరు నన్ను వేసేస్తానంటారు. ఎన్నాళ్ళు దాక్కుంటాం? వేసేయండి, ఏముంటుంది దాని గురించి? ఏముంటుంది? ఏముంటుంది సార్? పేరు నానినో ఇంకోడో పోతే ఏమవుతుంది? మీ పతనం మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి, అందరి మీద కేసులు, జైళ్ళు, ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు, పసిబిడ్డలు ఉంటారు. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఆయనపై హత్యాయత్నం జరిగిందని కేసు నమోదు చేశారు పట్టాభిపురం పోలీసులు. ఫిర్యాదులో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావుతో పాటు తెలుగుదేశం నాయకులపై ఫిర్యాదు చేశారు అంబటి రాంబాబు. ఎఫ్ఐఆర్లో వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్తో పాటు మరికొంతమంది అని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుతో పాటు అంబటి ఫిర్యాదులో తెలిపిన టీడీపీ నేతల పేర్లు ఎక్కడా పెట్టలేదు పోలీసులు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన అంబటి ఇల్లు, ఆఫీస్ని పరిశీలించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ మహిళలందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణకాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. కూటమి కుట్రలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలనను చంద్రబాబు నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో బాధితులనే నిందితులుగా మారుస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. పండ బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మేయర్ రాయన భాగ్యలక్ష్మి పెట్రోల్ బాంబుల సంస్కృతి విజయవాడలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇళ్లు తగలబెట్టిన వారిపై కేసులు నమోదు చేయరా అని ప్రశ్నించారు ఆమె.
వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు ఆగటం లేదు. ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే ఎఫ్ఐఆర్ కాపీ చూపించకుండా నోటీసు తీసుకునే ప్రసక్తే లేదన్నారు కాకాని. సోమిరెడ్డి అవినీతి మోసాలనే తాను ప్రశ్నించానన్న ఆయన ప్రశ్నించారని కేసులు పెడితే రాజ్యాంగ వ్యవస్థలు చూస్తూ ఊరుకోవన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిని కించపరిచారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరో గ్యారంటీపై ముఖం చాటేసిన సీఎం రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని పోస్ట్ చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రియాంక గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే జరిగి ఉంటే ఈ దగాకోరు సర్కార్ కుప్పకూలి ఏడాది పూర్తయ్యేదన్నారు. జాబ్ క్యాలెండర్ కు పాతరేసి వరుస కుంభకోణాలతో జేబులు నింపుకుంటున్న సర్కార్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు కేటీఆర్. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. రేపు తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ చేశారు. కడియం వివేక వాదనలను స్పీకర్ విననున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా ఇప్పటికే 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళెవరూ పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లుగా తీర్పునిచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇక ఇప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణకు జరగబోతోంది. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులకు వలసవాదులకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ జాబితాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పరిశీలించడం ఏంటని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కూతురు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థులు నిర్ణయం చేసి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తుండే? కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదుల మధ్య జరగబోతున్న పోటీని భావిస్తాను. దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక నేను పోటీగా నేను భావిస్తాను చెప్పాను. కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను. జెండా మోసిన కార్యకర్త అది గుర్తు ఏదైనా కానీ ఏ సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. రాయలసీమ హక్కులను కాపాడటానికి చంద్రబాబు తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. తాను కోరడంతోనే రాయలసీమ లిఫ్ట్ ను చంద్రబాబు ఆపేశారని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. రేవంత్ వ్యాఖ్యలను చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఖండించలేదని విమర్శించారు సతీష్ రెడ్డి. రాయలసీమకు రావాల్సినటువంటి నీటి ఆధారం అంతా కూడా పోతిరెడ్డిపాడు. ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యమంటూ ఎక్కడో 10,000 క్యూసెక్ సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్ల సామర్థ్యం వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు కృష్ణానదిలో తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా రాయలసీమను కాపాడుకుంటామో మీరు చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. పైపెచ్చు మేము మాట్లాడేటువంటి విషయం కాదు. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో నేను ఇండోర్ మీటింగ్లో కూర్చొని ఆయన్ను నచ్చజెప్పుకొని ప్రాజెక్టులన్నీ ఆపేశాను అని చెప్పాడు. ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టే ప్రయత్నాలపై విశాఖకు చెందిన న్యాయవాది గ్రేస్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారం ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. ఏ హక్కుతో 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెడతారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గీతం యూనివర్సిటీ తరపు న్యాయవాదులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మంత్రి నారా లోకేష్ తోడలుడు గీతం యూనివర్సిటీ అధినేత శ్రీభరత్ కు 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం గీతం వర్సిటీకి భూతోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూటమి నేతలు రాష్ట్రంలో విధ్వంసకాండ సృష్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటైతే, రెండోది విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం సంస్థకి, అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుటుంబం చేస్తున్నటువంటి భూ దోపిడీని, ఈ 5,000 కోట్ల రూపాయల భూ దోపిడీ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్. ఒకటి తిరుపతి లడ్డు, రెండు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం భూ దోపిడీ. ఈ రెండు సబ్జెక్ట్స్ ని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి ఒకే ఒక నెపంతో చేపట్టినటువంటి విధ్వంసం ఇదంతా కూడా. బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంగీకరించారు. తమకు వరుస ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించింది పవన్ కళ్యాణ్ కార్యాలయం. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో కూడా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నారు. రాష్ట్రమంతా ఇదే తీరు ఉందని, పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు అందుతున్నాయని జనసేన కార్యాలయం ట్వీట్ చేసింది. అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సూచించినట్టు జనసేన కార్యాలయం ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమని నిర్ధారించినట్టయింది పవన్ కళ్యాణ్. అయితే టీడీపీ, జనసేన కలిసి ఏపీలో మద్యం షాపులు నిర్వహిస్తున్నాయి. కూటమి కబంధ హస్తాల్లోనే మొత్తం లిక్కర్ దందా నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎస్పీకి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా పోలీసు యంత్రాంగం కదిలింది. రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద అరవ శ్రీధర్పై కేసులు నమోదు చేసింది. అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తిరుపతి ఎస్పీకి ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్స్ మహాధర్నా రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి చలో విజయవాడ పేరుతో ఆందోళనకు తరలి వచ్చిన విద్యుత్ మీటర్ల రీడర్లు నిన్నటి నుంచి విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి చలిని సైతం లెక్క చేయకుండా మహాధర్నా కొనసాగించారు. ధర్నా చౌక్ లో బైఠాయించి సెల్ ఫోన్ల లైట్ వెలుతురుతో తమ ఐక్యతను చాటారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ప్రధానంగా విద్యుత్ మీటర్ రీడర్స్ కు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి వెళ్లేది లేదంటున్నారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పడకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు కూడా కరువయ్యారు. నెల్లూరు జిల్లా రావూరు మండలం గుండవోలు ప్రభుత్వ పాఠశాలకు 4 నెలలుగా ఉపాధ్యాయులు రావటం లేదు. ప్రతిరోజు విద్యార్థులు మాత్రం స్కూల్కు వచ్చి వెళ్తున్నారు. ఈ విషయమై పలుసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. వారు స్పందించకపోవడంతో ఆగ్రహించిన వారు స్కూల్కు తాళం వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు లేని స్కూలు మాకొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ ని మార్చేసింది అంబుడ్స్మన్. నూతన ప్రెసిడెంట్ గా అమర్నాథ్ ను నియమించింది. హెచ్సీఏ కొత్త ప్రెసిడెంట్ గా అమర్నాథ్ ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల్లో జగన్మోహన్ రావుకు 63 ఓట్లు, అమర్నాథ్ కు 62 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో జగన్మోహన్ రావు చేతిలో అమర్నాథ్ ఓడిపోయారు. అయితే ప్రస్తుతం పలు వివాదాల్లో చిక్కుకున్న జగన్మోహన్ రావు బెయిల్ పై ఉన్నారు. ఐపీఎల్ సమీపిస్తుండటంతో నూతన ప్రెసిడెంట్ గా అమర్నాథ్ ను హెచ్సీఏ ప్రెసిడెంట్ గా నియమించింది అంబుడ్స్మన్. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అగ్రరాజ్య అమెరికాతో చారిత్రక వాణిజ్య ఒప్పందం కుదిరింది అంటూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ట్రేడ్ డీల్ తో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందన్నారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఆక్వా టెక్స్టైల్స్ ఎగుమతిలో మనకు ఇబ్బందులు ఉన్నాయని, ఈ డీల్ తో వీటికి పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ట్రేడ్ డీల్ పై రాహుల్ గాంధీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు పీయూష్ గోయల్. ఈ ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదని స్పష్టం చేశారు ఆయన. तेज गति से आगे प्रगति करने के लिए तत्पर है. जो नए नए क्षेत्र आर्टिफिशियल इंटेलिजेंस हो, सेमीकंडक्टर्स हो, क्रिटिकल मिनरल्स हो, नए नए अति आधुनिक जो क्षेत्र खुल रहे हैं, उसमें जो हमें यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका से मदद मिल सकती है, जो वहां से हमें सामान मिल सकता है, हाई क्वालिटी हाई परफॉर्मेंस डेटा सेंटर्स भारत में आ सकते हैं.
లోక్సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాగితాలు చించి స్పీకర్ పైకి విసిరిన హస్తం పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తూ కేంద్రం తీర్మానం ఆమోదించింది. మాణిక్యం ఠాకూర్, అమరీందర్ సింగ్ రాజా, హిబీ ఇడెన్, గుర్జీత్ సింగ్ అహ్లౌయా, చామల కిరణ్ రెడ్డి, ప్రశాంత్ పడోలే, సిన్ కురియాకోస్, ఎస్ వెంకటేష్లు లోక్సభ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. బడ్జెట్ సెషన్ మొత్తానికి వీరికి సభలోకి అనుమతి లేదు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పై విపక్షాలు గందరగోళం సృష్టించాయి. అమెరికాతో ట్రేడ్ డీల్ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించారు ఎన్డీఏ ఎంపీలు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణిస్తున్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యేలా కృషి చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోదీని సన్మానించి అభినందనలు తెలిపారు. మైటీ కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్కి కొత్త సీఎం ఖరారయ్యారు. బీజేపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ యమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన శాంతి భద్రతల పునరుద్ధరణ, జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం వంటి సవాళ్లు ఎదుర్కొనున్నారు. టెక్ దిగ్గజం మెసేజింగ్ యాప్ వాట్సాప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ చట్టాలను పాటించకపోతే దేశం నుంచి వెళ్లిపోవచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. యూజర్ల గోప్యత హక్కు విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాలో ఒక్క అక్షరం కూడా షేర్ చేయడానికి వీల్లేదన్నారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. భారతీయుల హక్కులతో ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. చమురు కొనుగోలు నిలిపివేయడంపై భారత్ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని రష్యా స్పష్టం చేసింది. అమెరికాతో చమురు కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లుగాని రష్యా నుంచి దిగుమతులు ఆపేస్తామని గాని భారత్ చెప్పలేదని వెల్లడించింది. అమెరికాతో ట్రేడ్ డీల్లో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి వెనెజులా చమురును కొనుగోలు చేయడానికి భారత్ ముందుకొచ్చినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఆస్ట్రేలియాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మెల్బోర్న్లో భారతీయులు అధికంగా నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ కాంస్య విగ్రహాన్ని కట్ చేసిన వారిపై సత్వరం చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. దొంగతనానికి గురైన విగ్రహాన్ని కనుగొని బాధ్యుల్ని వదలొద్దని ఢిల్లీలోని ఆస్ట్రేలియా దౌత్యాధికారులకు తేల్చి చెప్పింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం భూకంపాలతో వణికిపోతోంది. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గడిచిన 24 గంటల్లో ప్రకృతి ప్రకోపించింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 30కి పైగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా శాన్ రోమన్ కేంద్ర బిందువుగా భూకంపాల సమూహం వణికిస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్ తగిలింది. ఆమెకు ఢాకా స్పెషల్ జడ్జెస్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2 వేర్వేరు అవినీతి కేసులకు సంబంధించి ఈ తీర్పునిచ్చింది. ఒక్కో కేసుకు 5 ఏళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్బాచోల్లోని రాజ్కు న్యూ టౌన్ ప్రాజెక్టు కింద ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న అభియోగాలతో హసీనాకు ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. ఆమె మేనలుడు రద్వాన్ ముజీబ్ సిద్దిక్, మేనకోడళ్లు తొలిప్ రిజ్వానా సిద్దిక్, అజ్మీన్ సిద్దిక్ సహా మరికొంతమందికి కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. భారత్ పై ట్రంప్ టారిఫ్స్ తగ్గింపుతో రూపాయి బలపడింది. డాలర్తో పోలిస్తే 48 పైసలు బలపడింది. 6 వారాల్లో రూపాయి విలువ ఈ రేంజ్ లో పెరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90.94 పైసలుగా ఉంది. భారత్ ఉత్పత్తులపై సుంకాలను 50 నుంచి 18% తగ్గించడంతో రూపాయికి బూస్ట్ లభించింది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కొలికి రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిశాయి. యుఎస్ సుంకాల తగ్గింపుతో మార్కెట్లలో ఫుల్ జోష్ నిండింది. సెన్సెక్స్ 2072, నిఫ్టీ 639 పాయింట్ల లాభంతో ముగిశాయి. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని ప్రకటించిన ట్రంప్ ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటి వరకు భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు ఇక నుంచి 18% తగ్గుతాయి. ఈ ప్రకటన సూచీల ర్యాలీకి కారణమైంది.
4 రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ముఖ్యంగా వెండి ధరలు ఆకాశాన్నంటగా బంగారం కూడా అదే బాటలో పయనిస్తోంది. బులియన్ మార్కెట్ అస్థిరంగా మారుతుండటంతో అసలు ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెండి కేవలం ఒకే రోజులో 30,000 పెరిగి 2.66 లక్షల పైన ట్రేడ్ అవుతోంది. మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 1,53,930కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 1,41,100కి చేరింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. టీమిండియా యువ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ రీ ఎంట్రీలోనే తన ప్రతిభ చాటుతున్నాడు. శస్త్రచికిత్స కారణంగా ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన T20 సిరీస్కి దూరమైన ఈ ఎడమ చేతి బ్యాట్స్మెన్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించి మైదానంలోకి అడుగుపెట్టాడు. T20 వరల్డ్ కప్ 2026కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్ల్లో భారత్ ఏ జట్టు తరపున యుఎస్ఏపై బరిలోకి దిగిన తిలక్ వర్మ చురుకైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శన భారత జట్టుకు మంచి సంకేతంగా మారింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో 1 డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన తిలక్ వర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 24 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు సాధించాడు. మహిళల ప్రీమియర్ లీగ్లో 5 జట్లేనా అని బోర్గా ఫీల్ అవుతున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ మెగా టోర్నీలోకి త్వరలోనే మరో జట్టు రాబోతోంది. ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మహిళల క్రికెట్లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో పసుపు జెర్సీ ప్రతాపం చూపిస్తామని పేర్కొన్నారు. ఐపీఎల్తో T20లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బీసీసీఐ WPLతో మహిళల క్రికెట్ దశను మార్చేసింది. ఐసీసీ అండర్-19 వన్డే వరల్డ్ కప్ సెమీస్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా ఆసీస్ 47.7 ఓవర్లలో 250 పరుగులకు ఆల్అౌట్ అయింది. రేపు రెండో సెమీస్లో ఇండియా, ఆఫ్ఘాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.